హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీరు ఎవరికైనా ఆరీ క్లాసెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, ఆరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టి గ్లాస్ మార్కింగ్ వైట్ మార్కింగ్ పెన్సిల్తో నేను డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. ఇలా నెక్ మొత్తం మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 నార్మల్ షూయింగ్ థ్రెడ్ తీసుకొని ఈ మధ్యలో స్టెమ్కి నేను 2 బంచ్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. 3 బీడ్స్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ లాస్ట్ బీడ్లో నుంచి ఈ నీడిల్ అనేది తీసుకొని మళ్ళీ 3 బీడ్స్ తీసుకోవాలి. ఈ విధంగా మనం లాస్ట్ బీడ్లో నుంచి తీసుకోవడం వల్ల బీడ్స్కి గ్యాప్ రాకుండా కంటిన్యూషన్లో వస్తాయి. మీరు ఎన్ని బీడ్స్ తీసుకున్నా కానీ లాస్ట్ బీడ్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ అనేది కంటిన్యూషన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టెమ్స్ అన్నిటికీ 2 బంచ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్టెమ్స్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఫ్లవర్కి నేను ఒక కట్ బీడ్ ఒక 4 జిమ్కీని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక 8 to 9 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఆ ఫ్లవర్ సైజుని బట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కట్ బీడ్ ఒక 4 చెమ్కీని స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్ అయిపోయిన తర్వాత సైడ్స్‌కి 5 కట్ బీడ్ 4 చెమ్కీ, టాప్ సైడ్‌లో 3 టైమ్స్ 5 కట్ బీడ్ 4 చెమ్కీ. ఇంకా మనకి ఎక్కడెక్కడ కావాలో ఆ విధంగా ఒక 5 కట్ బీడ్‌ని 4 చెమ్కీని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టెమ్‌కి పైన ఉన్న లీవ్స్‌కి 3 కట్ బీడ్స్ తీసుకుంటూ 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి లీఫ్ షేప్‌లో. సైడ్స్‌కేమో 5 కట్ బీడ్ 4 చెమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్స్‌కి ఉన్న లీవ్స్‌కి 2 కట్ బీడ్స్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. టాప్ సైడ్ 3 కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా! ఈ సైడ్స్‌కున్న లీవ్స్‌కేమో 2 కట్ బీడ్స్ తీసుకుంటూ 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మనం నెక్ చుట్టూ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. కట్ బీడ్స్ 5 కట్ బీడ్స్, 4 జుమ్కీస్‌తో. తర్వాత నార్మల్ నీడిల్ నంబర్ 1 యాంకర్ థ్రెడ్ 2 లైన్స్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ మధ్యలో మనము 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి మొత్తం స్టిచ్ చేసేసుకున్నామనుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్‌తో యారీ వర్క్ లుక్ ఉన్న బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. Thank you for watching, friends.